స్తోత్రమెస్సయ్య ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు నామములో మీ అందరికీ సమాధానం కలుగునుగాక. ఆమె ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఉదయాన్నే లేచారా? ప్రార్థన చేసుకున్నారా? వాక్యాన్ని చదువుకున్నారా? మరి దినానికి 13వ దినాల్లో మనం అడుగుపెట్టి ఉన్నాం. లెంటి ప్రార్థనలు మొదలై ఈ దినానికి 13 దినాలు దినంలో అడుగుపెట్టి ఉన్నాం. మరి ఎంతమంది ప్రజలు దేవుని సన్నిధికి వెళ్తున్నారు? మీరు వెళ్తున్నారా? దేవుడికి దగ్గరగా జీవించిన ప్రయత్నం చేస్తున్నారా? దేవునికి దగ్గరగా ఉండి 40 దినాలు రోజుకో మెట్టు చెప్పిన, రోజుకొక వచనం, రోజుకొక వాక్యము, రోజుకొక అంశాన్ని నేర్చుకునే వారిగా మీరు ఉన్నారా? దేవుడు మీకు వాక్యాన్ని బయలుపరుస్తున్నాడా? మీతో మాట్లాడుతున్నాడా? మిమ్మల్ని బలపరుస్తున్నారా అని నేను అడుగుతున్నాను. కనుక ఎప్పుడైతే ఈ 40 దినాలు దేవుని సన్నిధికి వెళ్తా ఆత్మీయంగా మనం బలపడతాం, ఆరోగ్యపరంగా బలపడతాం, క్షేమం, శాంతి, మనశ్శాంతి దొరుకుతుంది ఈ 40 దినాలు. ఎందుకంటే దేవుని సన్నిధిలో సమాధానం ఉంది, క్షేమం ఉంది, మనశ్శాంతి ఉంది. కనుక ప్రతి ఒక్కరూ దేవుని సన్నిధికి రావాలి అని తెలియచేస్తూ ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో వాగ్దానాన్ని చదువుతున్నాను. కీర్తనల గ్రంథము 107వ అధ్యాయము 9వ వచనం. ఏలయనగా ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరిచి ఉన్నాడు, ఆకలి కొనిన వారి ప్రాణమును మేలుతో నింపి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఇక్కడ దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందంటే, ఆశగల ప్రాణాన్ని ఆయన పరుచుచున్నాడట. ఇంకేమంటాడంటే, ఆకలి కొనిన వారి ప్రాణమును మేలుతో నింపి ఉన్నాడట. దేవునికి స్తోత్రం. ఈ దినం ఆశ ఉందా? నీకు ఆత్మీయంగా బలపడాలని ఆశ ఉందా? ఆరోగ్యం నీకు కావాలని కోరుకుంటున్నావా? అలాగే ఒకవేళ ఈ దినం ఆకలి కొనిన స్థితిలో ఒకవేళ నువ్వు ఉన్నావా? అయితే నిన్ను ఆయన తృప్తిపరచబోతున్నాడు, మేలుతో నిన్ను నింపబోతున్నాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డారా, ప్రతి ఒక్కరూను ఆయనకి దగ్గరగా జీవించడానికి ప్రయత్నించండి. లోకంలో అనేకమైన శ్రమలు రావచ్చు, ఇబ్బందులు రావచ్చు, ఇరుకులు రావచ్చు, లేమి రావచ్చు, బాధలు రావచ్చు, శోధనలు రావచ్చు, అప్పులు ఉండొచ్చు, ఒకవేళ ధనము ఇచ్చి మధ్యలో ఎక్కడైనా చిక్కిపోయి ఉండొచ్చు. అయితే నీకు శుభవార్త, నువ్వేది కోరుకుంటున్నావో, ఏమి కావాలని కోరుకుంటున్నావో అది నీకు ఆయన ఇవ్వబోతున్నానని వాగ్దానం చేస్తున్నాడు. ఇంకా దేవుని చిత్తానుసారమైన ఆలోచనలు కలిగి దేవుని చిత్తమైన వాటి అందే మీరు ఆశ కలిగి ఉండాలని. ఇంకనే దేవునికి వ్యతిరేకమైన ఏది ఆశపడినా దేవుడు నీకు అనుగ్రహించడు. కనుక దేవుని చిత్తానుసారమైన ప్రతిదీ దేవుడు నీకు అనుగ్రహించబోతున్నాడు. కనుక ప్రతి ఒక్కరూ ఆశ కలిగి ఆయన మీదే మీరు ఆశ పెట్టుకుని విశ్వాసం ఉంచి పొందుకోవాలని తెలియచేస్తూ దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము తండ్రి, వందనాలు యేసయ్య. ప్రతి దినము దేవుని వాగ్దానము అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో తండ్రి మీరు ఇస్తున్న వాగ్దానమును బట్టి నీకు స్తోత్రాలు. ఎంతమంది ప్రజలు యూట్యూబ్ ద్వారా, షేర్ చాట్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా నా తండ్రి ఈ రోడ్డు మార్గం మీద చదువుతున్నారు. వారందరి జీవితంలో ఈ ఆశగల ప్రాణంను తృప్తిపరుస్తున్న వాగ్దానం వారి జీవితంలో నెరవేర్చమని, తృప్తిపరచమని, మేలుతో నింపమని ప్రార్థిస్తున్నాం. ఎవరైనా బలహీనతతో ఉంటే, అనారోగ్యంతో ఉంటే వారిని బలపరచమని, స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. అలాగే తండ్రి, ఎవరెవరు ఉద్యోగాలు లేక, ఉద్యోగంలో క్షేమం లేక, ఉద్యోగంలో వారికి ఆశీర్వాదం లేక ఉన్నారు, చేతి పనులు లేక ఉన్నారు, వారందరికీ పనులు కల్పించండి. ఉద్యోగాలను బిడ్డకు ఉద్యోగాలు దయచేయండి, పర్మనెంట్లు చేయమని ప్రార్థిస్తున్నాం. అలాగే తండ్రి, ఇంకా ఎంతమంది ప్రజలు నా తండ్రి చదువుకున్నప్పుడు వారికి ఉద్యోగాలు దయచేయమని ప్రార్థిస్తున్నాం. స్కూల్ ఫీజులు ప్రభావ కట్టుకోలేని బిడ్డలకు స్కూల్ ఫీజులు కట్టుకునే కృపను అనుగ్రహించండి. బిడ్డలు చదువుతుండగా జ్ఞాపశక్తి దయచేయండి. 10th క్లాస్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. పబ్లిక్ ఎగ్జామ్స్లో బిడ్డలకు తోడేయండమని ప్రార్థిస్తున్నాం. ఇంకా ఎక్కడెక్కడ ప్రభావ ఏ అవసరతలోనే ఏ రకమైన ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలకు తోడేయండమని ప్రార్థిస్తున్నాం. అలాగే మా గ్రామాన్ని, మా రాష్ట్ర, మా దేశాన్ని కాపాడమని, మా భారతదేశానికి రక్షణ దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అలాగే తండ్రి, ఇజ్రాయెల్ దేశాన్ని, హమాస్ ఇక్కడ యుద్ధాలు జరుగుతుండగా మీరు శాంతింప చేయమని ప్రార్థిస్తూ ఈ దినం ఎవరిది పెళ్లి రోజులు, పుట్టినరోజు జరిపించుకున్నారని బిడ్డలు యేసుక్రీస్తు నామములో దీవిస్తున్నాము తండ్రి. మీరును దీవించి ఆశీర్వదించి సంవత్సరం అంతా దయకిరీటం ఉంచమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడిగి పొందుకొని ఉన్నామా పరమ తండ్రి. ఆమేన్. నేను నమ్ముతున్నాను ప్రియమంది బిడ్డరా, ప్రభు మనందరితో మాట్లాడి మనల్ని బలపరిచారు. కనుక ఈ
ప్రార్థనలు, ఈ వాక్యాలు మీకు ఆశీర్వాదకరంగా ఉంటే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని దీవించును గాక. ఆమేన్.